సికింద్రాబాద్ కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు ఏర్పాటైన హెచ్ ఫాస్ట్ మాంసం వ్యర్థాలపై భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా 120 టన్నుల వ్యర్థాలను తరలిస్తున్న 9 లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరం నుంచి టన్నుల కొద్ది చికెన్ వ్యర్థాలు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు తరలించి చేపల చెరువులు ఈ ఆహారానికి వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు 4 నిందితులను అరెస్ట్ చేసి వారికి సంబంధించిన ఏజెంట్ల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి కల్తీ రాయులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఏజెంట్ల సహకారంతో ఈ దందా కొనసాగుతోంది. అక్రమంగా మాంసం వ్యర్థాల తరలింపుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామంటున్న హెచ్ ఫాస్ట్ ఇన్ఛార్జ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. వాటర్ ఎడికేస్తున్నా ఎంత వాటర్ వాటర్ ఎడికేస్తుంటాను అది మొత్తం అల్లడై వాటర్ అదేనా చికెన్ వేస్టా మొత్తం చేప లేదు, ఓన్లీ చికెన్. దేనికోసం ఇది? దేనికోసం? ఎక్కడ తీసుకుపోతారు ఇప్పుడు? ఎక్కడ తీసుకుపోతున్నారు? కంపెనీ